విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఉన్న వారంలో గోచార ఫలితాన్ని కనుక మనకు ఒకసారి చూసుకుంటే, ముందుగా గ్రహస్థితిని కనుక మనం చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే శని వక్రించి సంచారం చేస్తున్నాడు. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా కుజుడు, రాహు ద్వితీయ స్థానంలో, చతుర్థ స్థానంలో కుజగురులు, అలాగే షష్టమ స్థానంలో రవి శుక్రులు, అలాగే సప్తమ స్థానంలో బుధుడు సంచారం చేస్తున్నారు. అష్టమ స్థానంలో కేతువు సంచారం చేస్తున్నాడు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ వారం అంతా కూడా చాలా వరకు కూడా కొన్ని అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ముఖ్యంగా వీళ్ళకి చతుర్థ స్థానంలో కుంభరాశి వాళ్ళకి గురు మంగళ యోగం అనేది ఏర్పడింది. ఈ గురు మంగళ యోగం అనేది ఏర్పడటం వల్ల కుంభరాశి వాళ్ళకి గత కొంతకాలంగా మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో స్థలాల గురించి కానీ, పొలాల గురించి కానీ, ఇళ్ళ గురించి కానీ, భూ సంబంధమైన వ్యవహారాల గురించి, ఆర్థిక సంబంధమైన వ్యవహారాల గురించి మరి గత కొంతకాలంగా ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా వీరు శుభవార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీకు ఆ భూములు కానీ, మీకు ఆ డబ్బు కానీ మీకు చేతికి అందుతుంది. చాలా కాలంగా రావాల్సిన బాకీలన్నీ మీకు తిరిగి వస్తాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న భూములన్నీ కూడా మీకు మీ పక్షాన అయిందన్న వార్త మీకు ఎక్కువగా ఆనందాన్ని కలుగజేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే 16వ తేదీ నుంచి రవి కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు. షష్టమ స్థానంలోకి వచ్చాడు. ఈ షష్టమ స్థానంలోకి రావటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు. శత్రువుల మీద మీరు పై చేయిని సాధిస్తారు. అంతేకాకుండా ఈ రాశికి చెందిన జాతకులు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉంటూ మీకు మళ్ళీ కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా కొత్త ఉద్యోగాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆదాయం కూడా ఈ రాశికి చెందిన జాతకులకు బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే 19వ తేదీ నుంచి బుధుడు సింహరాశి ప్రవేశం చేశాడు కాబట్టి ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం మాట విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సాధ్యమైనంత వరకు మీ పార్ట్నర్స్తో కానీ, మీ యొక్క జీవిత భాగస్వాములతో కానీ అభిప్రాయ భేదాలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే సాధ్యమైనంత వరకు మీ ఉద్యోగస్తులు అయితే మీ యొక్క సీనియర్స్ ఎవరైతే ఉన్నారో, మీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాటలు పడకుండా మీరు జాగ్రత్తగా పనులు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖర్చులు విపరీతంగా ఖర్చు పెట్టకుండా మీరు దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, దేనికి ఎంత ఖర్చు పెట్టకూడదు అనే విషయాన్ని తెలుసుకుని మీరు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మాట విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి 21, 22 తేదీల్లో మాత్రం ఈ కుంభరాశికి చెందిన జాతకులు ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చుల విషయంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, దేనికి ఎంత ఖర్చు పెట్టకూడదు అనే విషయాన్ని విచక్షణ జ్ఞానంతో
మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సాధ్యమైనంత వరకు బంధు విద్వేషం పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే సోమరితనం కూడా పెరగడానికి అవకాశాలు ఉంటుంది. కాబట్టి బంధువులతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత జాగ్రత్తగా మాట్లాడితే అంత మంచిది. ఒకవేళ వాళ్ళతో మాట్లాడకపోతే మీరు మౌనంగా ఉండిపోండి, అంతే తప్పించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర అనవసరపు చర్చలు పెట్టి అనవసరపు వాగ్వివాదాలకు వెళ్తే ఖచ్చితంగా కూడా మీకు మనశ్శాంతి కరువవుతుందన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే 23వ తేదీ నుంచి 25వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా ఈ రాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి శరీర సుఖం పెరుగుతుంది, అంటే ఆరోగ్యం వీళ్ళకి సిద్ధిస్తుంది. అలాగే సమాజంలో మీ యొక్క గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ఆదాయం విపరీతంగా వస్తుంది. అలాగే ఖచ్చితంగా కూడా మీకు నచ్చిన వాళ్ళు, మిమ్మల్ని మెచ్చిన వాళ్ళు మీకు విలువైన వస్తువుల్ని బహుమతులుగా ఇవ్వటం కానీ, వాళ్ళు ఏదైనా తమ యొక్క అభిప్రాయాన్ని మీకు వ్యక్తం చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే శారీరక సుఖం కూడా ఈ రాశికి చెందిన జాతకులకి పెరుగుతుంది. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అవన్నీ కూడా మీకు సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే 25వ తేదీ మధ్యాహ్నం నుంచి 27వ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు ధనం ఖర్చుల విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి, కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్య వ్యవహారాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సాధ్యమైనంత వరకు మీరు వినోద కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు మీ ఒంటికి పడే ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోండి. బయటికి దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు బయట పదార్థాలని మీరు అవాయిడ్ చేయటం చాలా వరకు మేలు చేస్తుంది. వాటిని వదిలిపెట్టడం చాలా మంచిది. ఆ బయట ఆహార పానీయాలు తీసుకోకండి. ఇంట్లోంచే మీరు ఆహార పానీయాలు తీసుకెళ్ళి అవి మాత్రమే తీసుకోండి. అలాగే అనారోగ్య సూచనలు ఉన్నప్పుడు వెంటనే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే అనవసరపు ఖర్చులు, అనవసరపు ధన వ్యయం అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు, దేనికి ఖర్చు పెడుతున్నారు, ఎందుకు ఖర్చు పెట్టాలి, ఈ ప్రశ్నలు వేసుకుని మీరు ధనాన్ని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కుటుంబ వ్యవహారాల్లో కూడా మీరు కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆవేశాలకు లోను కాకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా మీకు కోపం వచ్చే మాట ఎవరైనా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అన్నప్పటికీ కూడా దాన్ని సీరియస్గా తీసుకోకుండా, దాన్ని నెగిటివ్గా తీసుకోకుండా మౌనంగా ఉండిపోండి. అక్కడితో ఆ సమస్య వదిలిపోతుంది. అంతేగాని దాన్ని పెద్దది చేసి వాగ్వివాదాలు చేసి ఘర్షణలు పడితే కనుక మీ యొక్క మానసిక ప్రశాంతత కూడా దూరం అవుతుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల 26, 27 తేదీల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ వారం అంతా కూడా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే విష్ణుదేవుడికి సంబంధించిన దేవాలయాలను మీరు సందర్శిస్తూ ఉండండి. అలాగే ఓం నమో నారాయణాయ అనే అక్షాక్షరి మంత్రాన్ని నిత్యము పఠించడం వల్ల ఆ దేవదేవుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మీకు కలిగి ఖచ్చితంగా కూడా ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గానే దైవికంగా ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయన్న విషయాన్ని అందరూ కూడా నమ్మాలి. అందరూ కూడా విశ్వసించి ఆ దేవదేవుని ఆరాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో మీ అందరికీ కూడా ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.